హలో హాయ్ ఎవ్రీవన్. నేను చేసిన ఈ 5 తప్పులు మీరు ఎవరు చేయకూడదు అని చెప్పి నేను మీ సేఫ్టీ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా మీరందరూ నేను చేసిన తప్పు వల్ల నేను పోగొట్టుకున్న మనీని మీరు ఎవరు పోగొట్టకూడదు అని చెప్పి మీకోసమని నా తప్పులను నేను చేసిన తప్పులను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పులు మీరు చేయకుండా చూసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. అసలు నేను చేసిన తప్పేంది అది క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా నేను చేసిన తప్పులు మీరు చేయకూడదంటే లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవుతుంది తప్పకుండా చేసుకోండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నేను చేసిన తప్పులు ఏంటంటే అవి 5 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. 5 పాయింట్, మనం ఎప్పుడైనా సరే దేనిలో ఇన్వెస్ట్ చేయాలో ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. మనం దేనిలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దేనిలో చేయాలి అని చెప్పి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మనకు ఇంటెలిజెంట్ ఫెలో. క్లారిటీ లేనిది దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మనకు క్లారిటీ ఉంటేనే, మనకు దాని గురించి తెలిస్తేనే మనం బ్లైండ్గా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దాని గురించి ఖచ్చితంగా క్లారిటీ, దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చెప్పి ఖచ్చితంగా మనకు ఆలోచించి డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్, నేను ఇన్వెస్ట్మెంట్ చేసినది క్రిప్టో కరెన్సీ. నేను చేసింది క్రిప్టో కరెన్సీలో. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏందో కూడా నాకు తెలీదు. నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది నేను చేసిన బ్లైండ్ మిస్టేక్. అది ఫస్ట్ నేను చేసిన బ్లైండ్ మిస్టేక్ అదే అనమాట. క్రిప్టో కరెన్సీ అంటే ఏందో కూడా నాకు తెలీదు. ఏంది అంటే యూట్యూబ్లో వీడియోలు చూసి ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, రిలేషన్ చెప్పారు, వాళ్ళు చెప్పారు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది నేను చేసిన బ్లైండ్ మిస్టేక్ అనమాట. అలా ఎవ్వరు కూడా అలా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది మెయిన్ పాయింట్. అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ మనీ పోతుంది. అలా ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎవ్వరూ చేయకూడదు. ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. అసలు అది క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, దాని గురించి తెలుసుకోవాలి. దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, అది గవర్నమెంట్ అప్రూవ్డా కాదా, క్లారిటీగా మనం తెలుసుకొని చేయాలన్నమాట. అది నేను చేసిన రెండవ తప్పు. మూడవ తప్పు, సరే ఇన్వెస్ట్మెంట్ చేసాము కానీ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రతి దాంట్లో చేస్తామో మనం చెయ్యము. మనకు నచ్చిన స్టాక్స్లో, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనకు నచ్చిన ఒక టాప్ స్టాక్స్ ఉంటాయి, దానిలో ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తాం మనం. దేనిలో అంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, మనం చెయ్యము అసలు. అది నేను చేసిన బ్లైండ్ మిస్టేక్ అనమాట. క్రిప్టో కరెన్సీలో దిగాను కానీ దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో కూడా నాకు తెలియనట్టు విషయం నాకు తెలియదు. అసలు ఇన్వెస్ట్మెంట్ చేశాను అంతే, పెట్టుకుంటూ వెళ్ళాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాను అంతే. అసలు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అది ఏంది, ఇంతకు అది ఏంది, అది కాయిన్స్ ఏంటిది, మంచిదా చెడో, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంది, దానికి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, అది మనకు లాస్ తెస్తుందా గెయిన్ చేస్తుందా, అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా, అది కూడా తెలియకుండా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది నేను చేసిన బ్లైండ్ మిస్టేక్, మూడో బ్లైండ్ మిస్టేక్ అనమాట. సరే, నాలుగవది, అసలు మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే స్టాక్ మార్కెట్లో ఒక 5 స్టాక్స్ పిక్ చేసుకున్నప్పుడు ఈ స్టాక్ ఏదైతే ఉంటుందో దానిలో 50% ఆర్ 60% ఆర్ మ్యాక్సిమం 80% మనం మిన్ స్టాక్లో పెట్టాలి. తర్వాత ఏదైతే 20% ఉంటుందో మన దగ్గర 20 ఆర్ 30% మన దగ్గర అమౌంట్ ఉంటుందో, ఒక 1 lakh మన దగ్గర ఉందనుకోండి, ఒక 1 lakh మన దగ్గర ఉంది. 1 lakh మన దగ్గర ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక 80,000 అనేది మెయిన్ స్టాక్లో పెట్టాలి. ఫస్ట్ 80,000 అనేది మెయిన్ స్టాక్లో పెట్టాలి. ఓ 20,000 అమౌంట్ మిగిలిన అమౌంట్ ఉంటుందా, అదంతా చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న స్టాక్స్లలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. 20% అమౌంట్ ఏదైతుందో, 20,000 అమౌంట్ ఏదైతుందో అది చిన్న చిన్న స్టాక్లలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకు లాభం వస్తే వచ్చింది, ప్రాఫిట్ వచ్చిందంటే వచ్చింది చిన్నదానిలో, రాకపోతే కూడా మనకు 20% లాస్ అవుతాం మనం. 80% మన దగ్గర మెయిన్ 80% మెయిన్ బడ్జెట్ 80% మన దగ్గర మెయిన్ స్టాక్లో ఉంది. అది అంత తొందరగా మనకు లాస్ అని తెలియదు. లాస్ తెచ్చినా కూడా
అది మినిమం లాసే తెస్తుంది మనకు. అలాంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. అదొక క్లారిటీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అదొక క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. మనం దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉండాలి. స్టాక్స్లలో కానీ క్రిప్టో కరెన్సీలో కానీ దేనిలో చేసినా సరే ఖచ్చితంగా ఆ క్లారిటీ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి క్లారిటీ ఉండాలి. అది నేను చేసిన మెయిన్ బ్లైండ్ మిస్టేక్. ఇంకోటి, ఇది మీరు చేయకూడదు, ఇలాంటి మిస్టేక్ మీకు చేయకూడదు అని చెప్పి నా ఎక్స్పీరియన్స్, నేను చేసిన తప్పులు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇదంతా ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా పాటించండి. క్రిప్టో కరెన్సీలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ దేనిలో అయినా సరే ఈ టిప్స్ అనేది మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఎప్పుడైనా సరే దేనిలో అయినా సరే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏదైనా ప్రాఫిట్ వస్తే ఖచ్చితంగా దానిలో నుంచి 50 or 60% విత్డ్రా చేసుకోవాలి. అది ఇంకా మనం అత్యాశకు పోకూడదు. ఎప్పుడైనా సరే ఇది 100% దృష్టిలో పెట్టుకోండి. మనం దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒక 100 రూపీస్ మనం ఒక దానిలో పెట్టాము. 100 రూపీస్ పెట్టినప్పుడు ఒక 150 రూపీస్ అయ్యింది. అది ఒక 50 రూపీస్ పెరిగింది. 50 రూపీస్ పెరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 30 రూపీస్ అన్న మనం విత్డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. 30 రూపీస్ అన్న విత్డ్రా 30 రూపీస్ సెల్ చేసేసేయాలి. సెల్ చేసి 30 రూపీస్ మన దగ్గర ఉంటాయి, మన వ్యాలెట్లో ఉంటాయి. 30 రూపీస్ 30 రూపీస్ వ్యాలెట్లో ఉన్నాయంటే మనం మెయిన్ 100 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు 100 రూపీస్లో మన 30 రూపీస్ మనకు వచ్చేసినట్లు 70% మనం రిస్క్ చేసినట్లు పడ. అలాగే ప్రతిసారి అంతే, మనకు ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి 50% ప్రాఫిట్ వస్తే 30% తీసుకోవాలి. 100% ప్రాఫిట్ వస్తే 80% తీసుకోవాలి ఖచ్చితంగా. సరే, ఇది మాత్రం 100% అందరూ పాటించాలి. 100% ప్రాఫిట్ వస్తే 80% మనం ఖచ్చితంగా మన వ్యాలెట్లో ఉంచుకోవాలి. ఆ సెల్ చేసి 50% వస్తే 30% సెల్ చేసి మన వ్యాలెట్లో ఉంచుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతిసారి పాటించాలి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఖచ్చితంగా పాటించాలి. ఇది పాటిస్తేనే మన వ్యాలెట్ జీరో కాకుండా, మన బడ్జెట్ జీరో కాకుండా ఉంటుంది. మన బడ్జెట్ జీరో అయితే మనం దేనిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఇప్పటికీ 2 times నా బడ్జెట్ జీరో, 2 times నా బడ్జెట్ జీరో చేసుకున్నాను. మీ బడ్జెట్ కూడా అలా కావద్దని చెప్పి నేను మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీరు మాత్రం పాటించండి. మీకు ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి 50% వస్తే 30% తీసుకోండి, 100% వస్తే 80% తీసుకోండి. ఎందుకంటే మీరు లాస్ నుండి రికవర్ అవుతారు. పోర్ట్ఫోలియో ఎప్పుడైతే డౌన్వర్డ్స్ కిందికి వెళ్తుందో అప్పుడు మీరు విత్డ్రా చేసుకున్న ఈ ప్రాఫిట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. మీ వ్యాలెట్ మీది వ్యాలెట్ మీ బడ్జెట్ జీరో కాకుండా చూసుకుంటుంది. ఇది మాత్రం మెయిన్గా పాటించండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాల్సిన మెయిన్గా ఇదే అనమాట. అలాగే మెయిన్గా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన క్రిప్టో కరెన్సీ ఉంది కదా, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏందో కూడా నాకు తెలీదు. కానీ ఇన్వెస్ట్మెంట్ నేను చేసేసి నేను లాస్ అయ్యాను. అసలు ఎందుకు లాస్ అయ్యాను అంటే మెయిన్గా అసలు నేను ఏ విధంగా లాస్ అయ్యాను అని క్లారిటీగా చెప్తాను చూడండి. నేను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ప్రాఫిట్లో ఉన్నాను. నేను ప్రాఫిట్లో ఉన్నా కూడా నేను అత్యాశకు పోయి నా వ్యాలెట్ని నేను జీరో చేసుకున్నాను. నా బడ్జెట్ని నేను జీరో చేసుకున్నాను. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దానిలో విత్డ్రా చేసుకోవాలి. ఎంత ప్రాఫిట్ వస్తే దానిలో నుంచి ఖచ్చితంగా విత్డ్రా చేసుకొని మన వ్యాలెట్ జీరో కాకుండా చూసుకోవాలి. అది మెయిన్. అయితే క్రిప్టో కరెన్సీలో ఎప్పుడైనా సరే క్రిప్టో కరెన్సీ కాయిన్స్లలో బిట్కాయిన్లో మాత్రమే మనము 80% మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. 80% మన బిట్కాయిన్లోనే పెట్టాలి. 10% ఇథీరియంలో పెట్టాలి. 80% బిట్కాయిన్, 10% ఇథీరియం, మిగతా 10% ఆల్ట్ కాయిన్స్లలో పెట్టాలి. మనం మిగతా 10% మాత్రమే ఆల్ట్ కాయిన్స్లలో పెట్టాలి.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రిప్టో కరెన్సీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మెయిన్గా వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 80 రూపీస్ బిట్కాయిన్లో పెట్టాలి, 10 రూపీస్ ఇథేరియంలో పెట్టాలి, 10 రూపీస్ ఆల్ట్ కాయిన్స్లలో పెట్టాలి. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు కింద పడతాయో తెలియదు, ఎప్పుడు పైకి లేస్తాయో తెలియదు. ఆల్ట్ కాయిన్స్ అది బిట్ కాయిన్తో ముడిపడి ఉంటుంది, కానీ బిట్ కాయిన్ మనకు అంతగా పడిపోదు. మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. అది ఫ్యూచర్ ఉంది. మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనకు ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పుడైనా సరే ఇథేరియం బిట్ కాయిన్ ఈ రెండు మనకు ఎప్పుడు లాస్ తీయవు. మనం కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక బిట్ కాయిన్ ఇథేరియం మనకు ఎప్పుడు లాస్లో తీయవు, మనం ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటాం. ఈ 10% ఆల్ట్ కాయిన్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో మనం ఈ ప్రజెంట్ బుల్ రన్ నడుస్తుంది. ఈ బుల్ రన్ మనము కరెక్ట్ ఒక టైం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానిలో ప్రాఫిట్ వచ్చిందా మనం సేల్ చేసేసేయాలి ఆల్ట్ కాయిన్స్ని. దాని లాంగ్ టర్మ్కు చూసుకొని పెట్టుకున్నారనుకోండి, మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జీరో కాకపోయినా సరే 60-70% మీకు మైనస్లో కనిపిస్తుంది మీ వ్యాలెట్. అందుకనే సరే ఖచ్చితంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర 10,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా గుర్తుపెట్టుకోండి, 80% బిట్ కాయిన్, 10% ఇథేరియం, 10% ఆల్ట్ కాయిన్స్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నా ఎక్స్పీరియన్స్ మీ దగ్గర షేర్ చేస్తున్నాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100% పాటించాలి. 80% బిట్ కాయిన్, 10% ఇథేరియం, 10% ఆల్ట్ కాయిన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరెవరు అయితే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి. వాళ్ళు ఏ విధంగా పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నారో నాదో ఎక్స్పీరియన్స్ పంచుకోండి. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ పంచుకుంటాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ క్రిప్టో కరెన్సీలో చేశారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఖచ్చితంగా ఇస్తాను. నేను ప్రతిరోజు ప్రతి వీక్ నా లాంగ్ వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది.